హలో హాయ్ బాగున్నారా? ఈరోజు నేను చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను అనమాట. ఇది ఎంతో ఇష్టమైన పచ్చడి అందరికీ, ఆంధ్రులందరికీ అన్నమాట. మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ గోంగూర పచ్చడి అండి. ఎవరికి ఇష్టం ఉందని చెప్పండి గోంగూర పచ్చడి అంటే. అందుకని నేను ఒక 50 రూపీస్కి గోంగూర తీసుకొని వచ్చి వలిచి ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ బాగా కడిగేసి ఆ తర్వాత ఒక కొంచెం ఆరనిచ్చి ఆ తర్వాత పచ్చడి చేస్తున్నాను అన్నమాట. మంచిగా కడిగేసాను. కనీసం 4 టైమ్స్ 3 టైమ్స్ కడగాలి. ఆ తర్వాత మంచినీళ్ళతో అని లేకపోతే మళ్ళీ ఒక్క నిమిషం అలా ఉంచేసి తీసేస్తే ఇసుక ఏమైనా ఉన్నా ఇలా అన్నట్టు కులికిచ్చినట్టు చేస్తే ఇసుక మధ్య మధ్యలో ఆకుల మధ్యలో ఉన్నా కూడా వచ్చేస్తుంది అనమాట. అందుకని అంతసేపు చూపిస్తున్నాను. గోంగూరకు కానీ ఏదైనా తోటకూరకు కానీ చిన్నగా ఉంటాయి కదా ఆకుకూరలు, ఇసుక ఎక్కువగా ఉంటుంది. అందుకని మనకు పొరపాటున నోటికి వచ్చిందనుకోండి చాలా కష్టం కదా. అన్నంలోకి కలిపేసుకున్నప్పుడు మట్టి వచ్చేస్తే ఇసుక కానీ మట్టి కానీ, అందుకని చాలా జాగ్రత్తగా చూసారా ఎంత దుమ్ము ఉందో. 2 సార్లు కడిగిన తర్వాత అలా ఉందన్నమాట. అట్లా నేను 4 టైమ్స్ కడిగాను అట్లా చూసుకుంటూ. అప్పుడు మనకు తెలుస్తుంది కదా. ఆ తర్వాత బౌల్ కడిగిన తర్వాతే మళ్ళీ ఆకు దాంట్లోకి వేస్తాను అనమాట. అప్పుడు ఇసుక దాంట్లో ఉండిపోతుంది కదా, అది అతుక్కోకుండా ఉంటుంది. కొంచెం ఆరనిచ్చాను. అయిపోయిన తర్వాత ప్రాసెస్ బిగిన్ చేస్తున్నాను. బాండీ పెట్టాను, అంటే కుక్కర్ మూత తీసేసి పక్కన ఉంచేసి ఎప్పుడు కుక్కర్లు ఇలా వాడేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు నేను ఈ కుక్కర్లో ఏం చేస్తున్నానంటే, కుక్కర్ పెట్టాను, ఆ గిన్నె అలా వాడుతున్నాను బాండీలాగా. దీంట్లో పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ పచ్చళ్ళకి చాలా బాగుంటుంది. ఇది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు. ఇప్పుడు పల్లి నూనె వేసుకున్నాను. ఈరోజు పల్లి నూనె ఉంది మా ఇంట్లో, అందుకని ప్యాకెట్ కట్ చేసి ఇంచుమించు 100 గ్రాములు పోసుంటాను అనమాట. ఎందుకంటే పచ్చడి అంటేనే ఆయిల్ పట్టుతుంది. ఆయిల్ వేస్తేనే పచ్చడి టేస్ట్ ఉంటుంది, కమ్మగాను ఉంటుంది, నిలవ ఉంటుంది అన్నమాట. 6 నెలలైనా పాడవదు. మనం అంతసేపు ఉంచుకోమనుకోండి 15 రోజుల్లో ఖాళీ అయిపోతుంది. ఎంత పచ్చడి చేసినా అంత బాగుంటుంది గోంగూర అనేది. ఇది స్పెషల్ ఏంటంటే, నేను దీంట్లో కొంచెం పండు మిరపకాయ తొక్కుంటే అది కూడా వేసేసాను. అందుకని ఇంకా ఏమా టేస్ట్ ఉందనుకోండి. చూసారా 2 సార్లు అలా మిక్స్ చేశాను అనమాట. మధ్యలో తీసి అలా అంత మంచిగా వాడిపోయింది, అంటే వేగిపోయింది, బాగా ఉడికిపోయింది అన్నమాట. ఆ తర్వాత నేనేం చేస్తున్నానంటే కొంచెం ఉప్పు వేసాను. కల్లుప్పు మాత్రం పచ్చడికి ఏ పచ్చళ్ళు చేసినా కూడా కల్లుప్పు వేస్తే చాలా బాగుంటుంది. నేను ఎస్పెషలీ మంత్లీ ఈ పచ్చళ్ళ కోసమే కల్లుప్పు మాత్రం తెప్పిస్తూ ఉంటాను అన్నమాట. తర్వాత పింక్ సాల్ట్, నార్మల్గా వాడుకునే వాటిల్లో పింక్ సాల్ట్ వేస్తాను. దీంట్లో మటుకు నేను కల్లుప్పు వేస్తాను అన్నమాట. ఇది వేసాను, పిడికిడు పైన వేసాను అనమాట. ఉప్పు సరిపోవచ్చు, ఒకవేళ తక్కువ అయితే వేసుకుందాం. ఇప్పుడు అది గోంగూర అంతా మగ్గిపోయింది కాబట్టి పక్కకు అనేసి నేను అదే బాండీలో, అంటే మళ్ళీ ఇంకో బాండీ పెట్టామనుకోండి, ఇంకో గిన్నె పెట్టామనుకోండి, పోపుకైనా దేనికైనా మళ్ళీ అది కడగాలి కదా నేనే, అందుకని ఇలా చేసేసుకుంటున్నాను. పక్కకి జరిపేసి దాంట్లో ఆయిల్ వేసి కొంచెం మెంతి పిండి, మిరప్పొడి, ఇది నేను ఆల్రెడీ మిరపకాయలని మిక్సీ చేసి ఉంచేసుకుంటాను అనమాట. అది ఎప్పటికప్పుడు పచ్చళ్ళు చేసినప్పుడు దాంట్లో క్వాంటిటీ ఇంత అని వేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు చిన్న కప్పుడు దీంట్లో వేసాను మిరప్పొడి. మెంతిపిండి అది కూడా ఒక స్పూన్ వేసాను అన్నమాట. మెంతిపిండి ఇంగువ వేస్తేనే కదా పచ్చడి అనేది సూపర్ టేస్ట్ ఉంటుంది, స్మెల్ కూడా ఉంటుంది. ఇంగువ కూడా కొత్తది ఇప్పుడే ఓపెన్ చేసి మరీ వేసాను. ఒక చిన్న స్పూన్, టేబుల్ స్పూన్ అంత వేసాను అనమాట. చూసారా అది బాగా వేగిపోయింది, నురుగు వచ్చేసింది, ఇంగువ పొంగింది. చూసారా అక్కడ వేగిన స్మెల్ వచ్చింది. అప్పుడు మనం మొత్తం కలిపేశాను, అంటే ఆ పక్కకు అనేసి ఆయిల్ వేసి నేను మెంతిపిండి ఇంగువ వేసాను. అది మొత్తం వేగిన తర్వాత మంచిగా మిక్స్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి. నా దగ్గర ఇంతే ఉంది పండుమిరపకాయ, దాన్ని మళ్ళీ స్పెషల్గా వేరే పచ్చడి ఎందుకని దీంట్లో వేసాను. గోంగూర పండుమిరపకాయ 2 కలిపి చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది.
పండుమిరపకాయ దోసకాయ చేస్తారు, పండుమిరపకాయ చింతకాయ చేస్తారు, పండుమిరపకాయ గోంగూర చేస్తారు. యమ్మ టేస్ట్ ఉంటుంది. ఎవరైనా చేయకపోతే ఈ కాంబినేషన్లో చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. యాక్చువల్గా మిరప్పొడి వేయకుండా అంతా ఈ పచ్చడి వేయచ్చు. నా దగ్గర అంత మాత్రమే ఉందన్నమాట, కొంచెమే ఉంది. అందుకని సరే అని, ఆ కారం అయితే సరిపోదు, ఆ పచ్చడి అయితే పండుమిరపకాయ తొక్క అంత గద్దు సరిపోదు, అందుకని కొంచెం మిరప్పొడి కూడా వేసేసాను. ఇప్పుడు చూసారా, ఒక్కసారి మిక్సీ పట్టేద్దాం. ఎందుకంటే మనం ఆకులుగానే వేసేసుకున్నాం కదా గోంగూర, కొంచెం తీగలు తీగలుగా వస్తుందన్నమాట. అంటే ఆకు వేగిన తర్వాత ఎలా ఉంటుందో అలా. అందుకని మిక్సీ ఒక్కసారి వేసామంటే సూపర్గా అయిపోతుంది. ఫైనల్గా కూడా పోపు వేసుకోవచ్చు. నేను ఇంకా ఏ మాత్రం వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ 100 గ్రాముల పైన నూనె వేసేసాను కాబట్టి. ఇది యాక్చువల్గా 2 months 3 months దాకా వస్తుంది. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. మిక్సీ వేసిన తర్వాత చూసారా కలర్ ఎలా ఉందో. మనం ఈ టైంలో కూడా పోపు కొంచెం వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఆయిల్ అంతా పట్టేటట్టు ఉంచుకోవచ్చు. నేను ఆల్రెడీ వేసాను కాబట్టి అంతా సరిపడా అయిపోయింది. మంచి స్మెల్, పండుమిరపకాయ స్మెల్, నెక్స్ట్ ఇంగువ, మెంతిపిండి సూపర్గా ఉంది. నేను లాస్ట్ ఒక 1/2 స్పూను ఆవపిండి కూడా వేసాను. ఆపేసిన తర్వాత, గ్యాస్ ఆపిన తర్వాత అది మర్చిపోయాను అనమాట తీయడం. చూసారా ఎంతో టేస్టీగా ఈజీగా మనం గోంగూర పచ్చడి అయితే చేసేసుకున్నాం. మిక్సీలో నుంచి నీట్గా తీసి ఈ బౌల్లో పెట్టేసుకున్నాను. ఈరోజు మేము గోంగూర పచ్చడితోటి ఫుల్గా ఆస్వాదిస్తూ అన్నం అయితే తినేస్తున్నాం అన్నమాట. ఈ వీడియో మీకందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. ఆంధ్రాలో ఆవకాయ తెలియని వాళ్ళు, గోంగూర పచ్చడి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. అంతేనండి, మన ఫేమస్ పచ్చళ్ళు మనమే. ఇప్పుడు నేను ఈ పచ్చడంతా బౌల్లోకి తీసేసాను కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వేడి అన్నము ఈ గిన్నెలో వేసేసి, ఈ బాండీలో వేసేసి మంచిగా కలిపేసుకుంటున్నాను అనమాట. ఇంకా వేరే నూనె కూడా అక్కర్లేదు, ఎందుకంటే పచ్చడిలో చాలా నూనె వేసాం కాబట్టి అది మనకు పచ్చడి కలుపుతున్నప్పుడే తెలుస్తుంది. వేరే నూనె వేసుకోకపోయినా మంచిగా టేస్ట్గా ఉంటుంది. పల్లి నూనె కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ డే కాబట్టి కొంచెం కారం ఉంటుందని కొంచెం చప్పగానే కలిపాను. నేను మా అమ్మాయి ప్లేట్లో వేసుకొని తినేస్తున్నాం అన్నమాట. ఓకే అండి, బాయ్ అండి.